మహబూబ్ నగర్ జిల్లా మహమూదాబాద్ మండల కేంద్రంలో బీజేపీ పార్టీ ఆధ్వర్యంలో గొల్ల కురుములు ఆందోళనకు దిగారు. ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలో గొర్రెల యూనిట్ కోసం డీడీలు కట్టి గొర్రెల కోసం 1000 కళ్లతో ఎదురు చూస్తున్నామని బీజేపీ మండల అధ్యక్షుడు కృష్ణ తెలిపారు. డీడీలు కట్టిన తర్వాత రెండో విడత గొర్రెల పంపిణీ చేస్తామని గత ప్రభుత్వం మాట ఇచ్చి మోసం చేసిందని అన్నారు. కనీసం కాంగ్రెస్ ప్రభుత్వం అయినా చొరవ తీసుకుని గొల్ల కురుములను జీవనాధారమైన గొర్రెలను పంపిణీ చేయాలని కోరారు. మన మండల వ్యాప్తంగా మొత్తం 4,35,00,000 4,80,00,000 రూపాయలు ప్రభుత్వానికి డీడీల రూపంలో చెల్లించడం జరిగింది. కేసీఆర్ గారు మారిపోయిన తర్వాత కూడా ఈ వచ్చిన ప్రభుత్వము మరి వాళ్ళ నియోజకవర్గాలకు నిధులు మళ్లించుకుంటున్నారే తప్ప టీఎస్ తీసేసి టీజీ పెడుతుంటారు తప్ప పేర్లు మార్చుకుంటున్నారు తప్ప ఇక్కడ గొల్లకుమ్మలకు 2,000 కోట్ల రూపాయలు మన ప్రభుత్వానికి చెల్లించిండ్రు. వారికి న్యాయం చేద్దామన్న ఆలోచన చిత్తశుద్ధి కూడా ఇంత కూడా లేదు. కేవలం ఈ గొల్లకుర్మ కమ్యూనిటీలో అడిగేవారు లేరని లేదా వీళ్ళంతా వెనకడికి పెద్ద మంత్రులు చెప్పినట్లు గొర్రె పద్ధతుల్లో ఉంటారని వీరంతా అనుకోవడం జరిగింది. మా పక్క నియోజకవర్గంలో మీరు ఉంటారు కాబట్టి మీకు మరి